సార్ నా సమస్య ఇది సార్ 1 ఇయర్ సార్ జీతం లేదు సార్ చేస్తున్నాను వస్తున్నాను సార్ ఐసీడీ సర్వీసెస్ పీపుల్గా పనిచేస్తున్నాను సార్ ఆ సార్ చేసేది మా చౌదరి సార్ ఏమైంది 1 ఇయర్ నుంచి జీతం లేదు సార్ ఎందుకు లేదు పోయిన జూన్లో ట్రాన్స్ఫర్ అయ్యలేదు సార్. జూన్ ట్రాన్స్ఫర్ అయితే మన రాజశేఖర్ సారు జనరేషన్ సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చినారు సార్ ఆలూరు నుంచి. వచ్చిన తర్వాత జూన్ నెలలో పెట్టాడు సార్, జీతం పెట్టినట్టు పెట్టి ట్రెజరీ వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టారు సార్. ఏమంటే కంటిన్యూషన్ లెటర్ అడగండి అని ట్రెజరీ వాళ్ళకి చెప్పేసినారు. సీడీపీ మాజీ సీడీపీ రిటైర్మెంట్ అయినా జీతం పడలేదమ్మా. ఆయన ఫోన్ నెంబర్ ఉందా? ఆయన పొద్దు సార్ పీడీ గారికి చెప్పారు సార్. పీడీ గారి నెంబర్ ఉందా? ఉంది సార్. పీడీ గారి నెంబర్ కలపండి. 9440 చెప్పమ్మా. 981 4461 రోజు పని చేస్తుంది వస్తుంది సార్. 4000 అయితే చేస్తాను లేకుంటే ఆర్డర్ తప్ప 9440 81 4461 మా పీడి మేడం. ఏం పేరమ్మా? వైపీ ఆయన నా మీద కక్ష పెట్టారు సార్. నేను కూడా అక్కడ ఐసీడీఎస్లో 2003 నుంచి డ్రైవర్గా ఉన్నాను సార్. ఆయన నా పిల్లలు చదువులు అన్నీ ఆగిపోతారు సార్. డిగ్రీ పీజీ చేశారు బాబు డిగ్రీ చేశారు సార్. చాలా వనవాసం పెట్టారు. కారు కూడా తీపించినారు సార్. ఏమని వేధిస్తున్నారు నేను కారు 2003 చేయండి సార్ అని అనుకుంటే కూడా ఆయన కొంచెం కూడా లేకపోతే సార్ దయ లేదు సార్. కొంచెం సీడీపీ గారు కూడా మాజీ సీడీపీ అడుక్కున్నారు సార్. చేయాలి చౌదరి మనం పెట్టుకోవాలంటే కూడా ఆయన పెడతాం మేడం మొప్పు చూసి ఆమె రిటైర్డ్ అయింది సార్. వేరే ఆమె ఇప్పుడు దిలేశ్వర్ మేడం వచ్చింది సార్. మళ్ళీ ఆర్డర్ ఫేక్ అంటున్నారు సార్. ఇది ఒరిజినల్ ఆర్డర్ సార్. ఇది ఒరిజినల్ సార్. ఒరిజినల్ ఆర్డర్ ఆమె ఆయన ఏదో వేరేది పెట్టుబడి మమ్మల్ని సార్. మీ అమ్మ చెప్పారు కలెక్టర్ స్వామనపురం మొబైల్ సార్. నమస్తే అమ్మా. నేను ఈరోజు ఆదోనిలో అంబేద్కర్ కాలనీ అనే ఒక కాలనీకి విజిట్కి వచ్చాను. ఇక్కడ వైపీ ఈరమ్మ అనే ఒక ఆమె వచ్చి మీ దగ్గర స్వీపర్గా పనిచేస్తుందట. అవునమ్మా, కొద్దిగా ఆమె ఇష్యూ నడుస్తుంది అని నా దగ్గరికి తీసుకొని వచ్చింది. జీతం రాయట్లేదు అని చెప్తుంది. ఒకసారి డిస్కషన్లో పెట్టండి అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారో ఏమిటి అని. ఈ పని చేసి పెట్టాలా? ఎందుకంటే పేద కుటుంబము ఎక్కడికి పోతారు జీతాలు ఇవ్వకపోతే? ఈమె అందరి చుట్టూ తిరుగుతుంది కదా. నిజం, ఈ జీతాన్ని సరైన టైం ఇప్పించాలి కదా. అలాగే అమ్మా, జాగ్రత్తగా ఉండి ఈ సమస్య తీర్చండి అమ్మా. ఓకే, రైట్. పంపించండి, ఈరోజు రేపు ఉంటాను. పంపించండి అమ్మా. ఈరోజు పంపించండి, లేదా మండే ట్యూస్డే పంపించండి. బాగున్నామ్మా? ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా? మంచి ఐడియానే యాక్చువల్గా. మూత లేదా? జాగ్రత్త, వెనక్కపోవద్దు. వద్దురా, వద్దు, ఎక్కదరా, ఎందుకు వెనక్కపోవద్దన్నా? ఏమన్నా తేడా వస్తుంది మళ్ళీ మెల్లిగా. ఇంత ఎత్తులో ఉన్నాం కాబట్టి
వాటర్ తేవడం కష్టం కదా. పంప్ చేసాం బాగానే ఉంది. ఇక్కడ నుంచి లీకేజ్ లేకుండా చూసుకోవాలి నువ్వు. రెండోది మనం టాయిలెట్స్ ఇవ్వలేదనుకో వెంటనే ఇబ్బంది అవుతుంది. టాయిలెట్స్ని ఇప్పుడు ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, మేము 1 monthలో అరేంజ్ చేయడానికి వస్తే ఇక్కడ ఇది గుడి ఉంది ఇట్లా వస్తాయి సార్. సేమ్ డిఫికల్టీస్. ఇదైతే మంచి ప్రాంతం సార్. ఇక్కడ పెట్టించాను దగ్గర పెట్టారు. అక్కడ 3 పెట్టారు సార్. పక్కన పర్లేదు, ఏం కాదు, పెట్టే టెంపుల్ ఉంది కదా, మళ్ళీ భిక్షని పెట్టేం పర్లేదు. ఎడవ చోట పెట్టాలి కదా. దేని వెనక్కి పోతురా అన్న పడతావు. లేదు, మనం పెట్టాలా. సరే సార్. పెట్టేటప్పుడు కావాలంటే మనం మాట్లాడి వాళ్ళు చెప్తారు. సరే. ఇదిగో టాయిలెట్లు పెట్టినాం, వాళ్ళు వాడకపోయినా పర్లేదు. సరే సార్. నేను తెచ్చిపెట్టేయాలంతే. ఏ మొహం అంట పడకూడదు. బాత్రూమ్ లేడు గుడి కంటే దేవుడికి మొక్కితే టాయిలెట్ పోతుంది, ఆడ నుంచి పోతారు. ఈడే గలీజ్ చేస్తారు వీళ్ళు కదా. ఇప్పుడు వెనకాలంతా గలీజ్ చేస్తారు రాత్రిపూట. దానికంటే అది బెటర్ కదా. కాబట్టి తప్పకుండా పెట్టిద్దాం సార్. మీరు అంటే మంచి ఐడియా సార్. మొబైల్ టాయిలెట్స్ మనం ఇలాగే తెప్పించిన సార్. అదేంటి అది రణమండలం అదేనా? మన కోర్టు కాంప్లెక్స్లో కూడా పెట్టినాం సార్. ఇండివిజువల్ అదే రెడీమేడ్ టాయిలెట్స్, బై టాయిలెట్స్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు సార్. లిటిగన్ పబ్లిక్ పెట్టిద్దాం సార్. లిటిగన్ అక్కడ కోర్టు కాంప్లెక్స్ పెట్టినాం సార్. బాగానే వాడుకుంటున్నారు సార్. వీళ్ళు డ్యామేజ్ చేయకుండా మంచిగా వాడుకోవచ్చు సార్. within 1 monthలో మనం చేయొచ్చు సార్. రైట్. పర్లే నేను దిగుతాను. మెల్లిది. ఎందుకు తమ్ముడు? భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి, వీళ్ళది కాదు వాళ్ళది కాదు అని ప్రభుత్వం చెబుతుంది. అతను అనుభవించడానికి లేదు. పోనీ అతన్ని కాదని మీకు అనుభవించడానికి వస్తుందంటే ప్రభుత్వ భూమిని అట్లా ఇవ్వడానికి కూడా లేదు. అసైన్మెంట్ అని చేయాలి. పేదలకు భూమి లేకపోతే ఇవ్వాలి దాన్ని. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ కొంచెం పక్కన వాళ్ళు ఇప్పుడు పేదవాళ్లకు భూమి ఇచ్చి ఉంటారు కదా. ఉదాహరణకి మీ పేరు మీద ఇచ్చారనుకోమా, అసైన్మెంట్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఏ సంవత్సరంలో 20 ఏళ్ళ ముందో 30 ఏళ్ళ ముందు ఇచ్చి ఉంటారు కదా, అప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ కంటే ఆ బుక్లో ఉండాలి ఈ పేదవాళ్ళు ఇవ్వాలా అని. వరదలు కొట్టుకుపోయింది అంటున్నారు. మన దగ్గర రికార్డే లేదు దానికి సంబంధించిన. ఎంత వెతికినా నాకు అర్థమైంది. మీకున్నిందమ్మా కొంత. ఆ సిద్ధ అనే అతను ఏం చేశాడు, మీవన్నీ చించి పడేసో ఏదో చేసి అతని రికార్డులు పెట్టడానికి ప్రయత్నం చేసినాడు కదా. ఇప్పుడు నాది అంటున్నాడు. నేనేమంటాను, ఇద్దరూ పోవడానికి లేదు. అది తేల్సిన కోర్టులు ఉంటాయో కచేరీలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి, ఎవరూ పోవద్దండి అక్కడ. అది నీట్గా లోపల దాకా అది కలెక్టర్ ఆఫీస్లో ఉందా ఇంకెక్కడ ఉందా చూసి ఎవరికి న్యాయం అయితే చేద్దాము, ఎవరు ఆ స్థలంలోకి పోవద్దండి అని చెప్పినాను. సో అతనికి కూడా ఏమి ఉండదమ్మా. కోర్టు అయితే ఇచ్చింది సార్. అది ఎంజాయ్మెంట్ లో మీరు ఎన్ని ఏళ్ళు ఉంటే నేను ఇవన్నీ పేపర్లు ఒకసారి మళ్ళీ చూస్తానమ్మా. చూసి ఈ ప్రస్తుతానికైతే ఎవరున్నారు వెనక్కి ఎవరున్నారు కొద్దిగా న్యాయం చేయాలి సార్. రామారావు ప్రభుత్వంలో రికార్డులు వెతుకుతూ ఉంటే కూడా దొరకట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని ఉండేటివి మాది ఒకటే పోయింది. బాగా డబ్బు గతంలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు, బాగా డబ్బులు తినేసి మీలాంటి పేదలకు అందరికీ అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డులు దొరకట్లేదు. మళ్ళీ వెతికిస్తాను. ఇక్కడ దొరకకపోతే కర్నూలుకు పంపిస్తాను.
కానీ వచ్చేదాకా ఎవరు పోవద్దు అని, ఎందుకంటే అతన్ని ఆపాలి కదా. నీకు ఇచ్చినాను అనుకోమ్మా, నీ రికార్డులు అక్కడ లేవు, అతని రికార్డులు అక్కడ ఉన్నాయి అనుకుందాం. నా దగ్గర నేను కూడా చూడలేదు. అతను నా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇది చేశాడు, అది చేశాడు, ఎమ్మెల్యే చేశాడు అంటారు. అందువల్ల నేనేమంటానంటే ఇద్దరిది కాదు ఆ భూమి, ప్రస్తుతానికి ఎవరు పోవద్దండి, ఈ సమస్య తీరిన తర్వాత ఎవరిదైతే వాళ్ళకి ఇస్తాము అని చెప్తాం. ఒకసారి మళ్ళీ రికార్డులో చూస్తానమ్మా. అవును, ప్రయత్నం చేస్తాం. మాకు అధికారులు మాకు రికార్డులు లేవమ్మా, వెతికిస్తాను తల్లి, వెతికిస్తాను. నేను కూడా ఊర్లో నీళ్ళలో వచ్చి 2009 రాజశేఖర అందరూ అరిస్తే లాభాల నాకు చెవులకి. నేను మళ్ళీ వెతికిస్తాను. ఇది పెట్టుకుంటారా మీరు? పెళ్లి చేసినాం మేమే ఆడోళ్ళే, ఎవరు మగవాళ్ళు లేరు మాకు, ఎవరు పట్టించుకోరు కేరళ కూడా. మరి మీరు ఎలక్షన్లు అప్పుడే బయటకు వచ్చారు, తర్వాత ఎవరు అమ్మా నువ్వు అనేలేరు మీరు. ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా, ఎందుకు వచ్చినాను? ఎవరు పెట్టారు? 5 ఏళ్ళు పడే మేము సేమ్ పని చేయాలా, తినాలి, ఆస్తులు లేవు. మా తమ్ముడు చనిపోయినాడు, ఇచ్చినారు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినా ప్రపోజల్ పెట్టినాము, వస్తున్నాం. రేపు కొత్త పింఛన్ ఖచ్చితంగా వస్తుంది. గుడిరాడిపిల్లలు ఎట్లా బతకాలి సార్ మేము? ఖర్చులో ఉన్నాము, వస్తుంది ఖచ్చితంగా. వస్తే తల్లి ఆయం పాస్ పని చేసి ఆయం బతకాలి, నేను చేయనిపోతాను. మాకు అది పింఛన్ వచ్చింది మాత్రం సరిపోతాను. షుగర్, బీపీలు, రోగాలు జమ అయ్యవు కదా మాకు, ఎట్లా బతకాలా మేము? అవునమ్మా, ఎంతమందికి ఇచ్చినా చేస్తాం చేస్తాం చేస్తాం. ఎవరు నా చేతిలో ఉందనుకోమ్మా, నేను ఇచ్చేది అనిపించదు మీ ఇంటి ముందు కదా. అది ప్రభుత్వం ఇవ్వాలా. రాష్ట్రంలో లక్షలాది మంది ఉంటారు ఇలాగ చనిపోయిన వాళ్ళు, 5 ఏళ్ళుగా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? లక్షల మంది ఉంటారు కదా. వీళ్ళందరికీ ఒక్కసారిగా రిలీజ్ చేయాలి. ఇంకా మనం ఏం పేపర్ మాత్రం పెట్టగలం. సరిగా వస్తే నీకు రాలేదనుకో, అప్పుడు నేను పోట్లాడతా, అందరికి ఇచ్చారు వీడికి ఎందుకు ఇవ్వలేదు అని. ధైర్యంగా ఉంటాం. కన్నా కూడా ఉండండి ఈ ఊర్లో. ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పండి. చేయండి మీరు. కూర్చోబెట్టాను సార్, ట్రాన్స్ఫర్ కూర్చోబెట్టాను. ఎంత స్థలం సార్ ఇదంతా? ఇక్కడైతే మేము ఇది ఊగుతుంది, అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వర్షం వస్తే ఇట్లా ఊగుతుంది, అంత చాలా సంవత్సరాలు ఇది. మాకు చాలా ప్రాబ్లం, అందరు కంప్లైంట్ ఇచ్చి లెటర్లు ఇచ్చేసినాము. ఇది చేయండి, మాకు ఇది ప్రాబ్లం పడిందంటే మాకు అంత ఇబ్బంది అయిపోతుంది. వర్షం పిల్లలు ఊగుతుంది ఇట్లా, అదే వచ్చాను ఇంకోటి కంప్లైంట్ ఇచ్చినాం మొన్న. అటెంప్ట్ చేస్తామనుకో, మళ్ళీ మర్చిపోదాం. అలా కాకుండా 10 లిస్ట్ రాసి కమిషన్ ఇచ్చామనుకో, వాళ్ళు ఫాలో అప్ చేయించే బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మళ్ళీ లిస్ట్ అన్న మార్చేది వీళ్ళకి సంబంధం. ఎవరికైనా సరే లిస్ట్ రాయండి, ఓకే, మనం వాటిలో వరకు పని చేసేది. ఓకే, వస్తున్నా కొట్లాటలు మరి ఎప్పుడు తెలుస్తారు. అదే ఉన్నాం సార్, మమ్మల్ని చూడండి, అందరూ వస్తున్నారు పోతున్నారు, ఎవరు ఏం లేదు.
అలా ఇట్లా అడుక్కుంటే గిరింత చేసి ఆ మెట్లు చూసావా మా కళ్ళకు ఉన్నాయి సార్. ఎక్కనీకి రాదు దిగనీకి రాదు. 2-3 సార్లు నానబడుతుంది. ఆ పిల్ల వికలాంగా ఉండదు సార్. ఆ పాపం 3 సార్లు పడే. దిగనీకి రాదు, ఎక్కనీకి రాదు. మా పరిస్థితులు రావు చూడండి సార్. ఇప్పుడే చెప్పానమ్మా దీని గురించి, ట్రైన్ల గురించి కూడా అధికారులకు చెప్పినాను, కరెంటు గురించి చెప్పినాను, బాత్రూముల గురించి కూడా చెప్పినాను. వోల్టేజ్ తక్కువ ఉంటుంది సార్ కరెంటు. మిక్సీకి ఏమేమి రాసారు అసలుకి, లైట్లే పోతాయి ఒక్కొక్కసారి. చెప్పానమ్మా వేయిస్తాను, అందరు రమ్మన్నా, అధికారులను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, రండి అన్నాను. వస్తున్నారు, వస్తే అన్ని చూపిస్తానమ్మా. రాత్రికి చేయలేము కానీ కొంచెం టైం తీసుకొని ఒకటోటి చేస్తాను. కొంచెమన్నా వస్తున్నాయి కదా రాత్రి కూడా పిల్లలతో లేదు సార్ దోమలు. కరెంట్ ఏంటి ప్రాబ్లం అని అంటే ఒకటి ట్రాన్స్ఫార్మ్ ఆడ అన్వేషం గుడి దగ్గర పిలిపించి అధికారం పిలిపించి ఏమయ్యా వాటర్ వర్క్స్ వాళ్ళు రీసెంట్ గా వెల్డింగ్స్ అన్ని చేపిస్తున్నాం సార్. మళ్ళీ రీసెంట్ గా నీళ్లు లేవని చేస్తుంటే జనాలంతా నీళ్ళు ఇట్లా వేస్ట్ చేస్తే ఎట్లమ్మా? నువ్వు వాటర్ వస్తాను ఎందుకు ఇట్లా చేస్తున్నావు తమ్ముడు? అవసరమా ఎలా చెయ్యాలా? నీకు జీతం ఇస్తారు కదమ్మా, తక్కువ ఇస్తున్నారు జీతం, ఏమన్నా టయానికి జీతం ఇస్తారు కదా, ఇది చేస్తే తప్పేమి? డబ్బులు ఇరా పోనీ ఇస్తారు కదా, మరి ఎందుకు చేయవు? ఇది ఒకటే చేయిస్తాం, మొత్తం చేయిస్తాం. నేను నీకు తెలియదు, నేను మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తాను. వచ్చినప్పుడు బాగుండదు, అందరి ముందు నేను నాకు అధికారులు తిట్టడం ఇష్టం ఉండదు. చాలా ఇబ్బంది లేవన్నమాట. అక్కడ పోతారా గుడి వెనుకల ఫెయిల్ అయిపోయినాడు అబ్బాయి. మేస్త్రి చేస్తావా? ఇప్పుడు దాట నువ్వు ఈయన 10వ తరగతి ఫెయిల్ అయినాడు కదా, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ మేస్త్రి కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ దీనికి సపరేట్గా ట్రైనింగ్ ఇస్తాం. అర్థమైనా? భోజనం కూడా మేమే పెట్టి ట్రైనింగ్ ఇస్తాం. నువ్వు ఆఫీస్కి వచ్చి అప్లై చేస్తే దాన్ని కర్నూలులో ఇక్కడ ఉంది, కర్నూలులో ఉంది, ఇక్కడ కూడా ఉంది, కర్నూలులో ఉంది. ఇక్కడ నాక్ అని ఇక్కడ వైఎంకే స్కూల్ దగ్గర పెట్టినాము కొత్తగా, ఇప్పుడు కొత్తగా పెట్టినాము. వస్తే నీలాంటి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని కదా, మామూలుగా చేసి పని నేర్చుకోవాలని చాలా రోజులు పడుతుంది కదా, అట్లా కాకుండా వెంటనే పని నేర్పించేది, లేదా మొబైల్ రిపేర్ చేసేది, ఎలక్ట్రికల్ వర్క్, మోటార్ వైరింగ్ చేసేది, ఇట్లాంటి పనులు నేర్పిస్తాం. పంపిస్తారా? ఆఫీస్ దగ్గర పంపించి ఒక అర్జీ రాసిమ్మని చెప్పు. ఇట్లాంటి పిల్లలందరికీ చెప్పాలి. నువ్వు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా, వీళ్ళందరికీ అలా చేస్తే వీళ్ళు తొందరగా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు కదా. మా కింద లేబర్ కింద ఎంత 600 ఇస్తారు సార్, 600 అట్లా నడవదు కదా. సరేనా? అట్లా చేద్దామా? సరేనా? చేస్తాను. అందుకని చూడండి, ఈ పిల్లకాయలకు చెప్పాలి. ఈ పిల్లకాయల పాపం నన్ను కష్టపడి పైకి తీసుకొచ్చారు, వీళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చి అన్ని చూస్తాను, చూసి అన్ని పోయి ఇక్కడ లెటర్లు కట్టించడం ఆలోచన. ఇల్లు ఎక్కడ? ఇదే పెద్ద లీడర్ కదా, చాలా పెద్ద ఏం చేస్తాడు ఎప్పుడు చెప్పరా? ఊరిగా చెప్తున్నాను. ఎప్పుడో చెప్పావా? మీ అత్త గురించి చెప్పినావా? ఆఫీస్ దగ్గరికి వస్తాడు, ఏదో సంతకాలు పెట్టుకోవడానికి వస్తాడు. నీ పని ఎప్పుడు చెప్పాలా నాకు? ఎప్పుడు చెప్పరా? మరి చెప్పినా నేను తప్ప నువ్వు తప్ప చెప్పాలి కదా.
ఊరికి ఆఫీస్కి వస్తాను ఏదో చెప్తా పని చేయమని చెప్పు మీ అల్లుడిని ఫస్ట్ బాగా పని చేస్తే కదా. బాగా చేశారు. 16 సంవత్సరాలు లేదు సార్ ఇప్పటికి. 16 సంవత్సరాల నుంచి పని చేస్తే కూడా ఎవరికి కనిపించడం లేదు కదా చూసావా ఎంత చెప్పు నేను వినరా కొద్దిగా. మీరన్నా గుర్తు చేయండి సార్. బాగా పెట్టండి. బాగాను 2000 వందలు ఓల్డేజ్ పెన్షన్ సార్ అది ఎలిజిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు ఎక్కిస్తాము వస్తుంది కొత్త పెన్షన్ దీనికి వస్తుంది చేయిస్తే పెద్ద ఆల్రెడీ చేసినామన్నా కొత్త పెన్షన్లో వస్తుంది ఇప్పుడు వస్తుందిలే మామ వస్తుంది.